ట్రైలర్‌లో ఒక సార్, డైలాగ్ నాన్నగారు చెప్పారు అంటే సార్. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎక్కడ ఒక మూడ్ బ్రేక్ అవ్వలేదు. అంటే హిట్‌లో అర్జున్ సర్కార్ మూడ్ ఏదైతే ఉంటుందో ఎక్కడ 1 సెకండ్ కూడా మూడ్ బ్రేక్ అవ్వకుండా ఉంది. మాకది చాలా కొత్తగా అనిపించింది ట్రైలర్. జనరల్‌గా ఏంటంటే చాలా రకాల షార్ట్స్‌లో పడుతుంటాయి. నవ్వేది, కొంచెం లవ్ ఫీల్ ఏదో ఒక, కానీ ఒక మూడ్‌ని సస్టైన్ చేస్తూ దాన్ని పీక్స్‌కి తీసుకెళ్లారు ట్రైలర్‌కి వచ్చేసరికల్లా. ఈ క్యారెక్టర్ జర్నీ ఒక నానిలో కొత్త పర్సెప్షన్ ఏం ఓపెన్ చేసిందంటే ఏం చెప్తారు యాజ్ అన్ ఆర్టిస్ట్‌గా? కొత్త పర్సెప్షన్ అంటూ ఎస్పెషల్లీ ఏం లేదండి. బట్ ఈచ్ క్యారెక్టర్ వెన్ వీ ఎక్స్‌ప్లోర్ ఇట్, నేను చేసే ప్రతి సినిమా బోలెడన్ని విషయాలు నేర్పిస్తుంది. చాలాసార్లు దిగిన మొదటి రోజే నాకు అర్జున్ సర్కార్ ఎవరో తెలియకపోవచ్చు. కానీ అది 4గో రోజు షూటింగ్‌కల్లా నాకు ఒక క్లారిటీ వస్తది. అలా ఐ థింక్ మేము యాక్చువల్లీ ఈ మీరు చూసిన వైలెంట్ పార్ట్ అంతా మేము తీసింది లాస్ట్ స్కెడ్యూల్ ఈ సినిమాకి. సో అక్కడికి వచ్చేటప్పటికి ఒక రకంగా పూర్తిగా అర్జున్ సర్కార్‌గా, చంద్రముఖిలో చెప్తారు కదా, పూర్తిగా అర్జున్ సర్కార్‌గా మారిపోయినట్టే. బట్ అది ఎవ్రీ ఫిల్మ్‌కి ఒక ప్రాసెస్ ఉంటుందండి. అది ఈవెన్ అంటే ఇది జస్ట్ బికాజ్ వైలెంట్ సినిమా అని కాదు. ఒక హాయనాన్నకి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది. ఒక హిట్‌కి దానికి ఉండే ప్రాసెస్ దానికి ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ ఎంజాయ్ ఎనీ ప్రాసెస్. అది మీరు కానీ ప్రేక్షకులు కానీ దాన్ని ఒక జానర్ లాగా డిఫరెంట్గా చూడొచ్చు. కానీ నాకు సంబంధించినంత వరకు అదొక పాత్ర. ఆ పాత్రని ఎంతగా నేను అర్థం చేసుకుంటే అంత బెటర్ పర్ఫామ్ చేయగలను. కాబట్టి ఐ ట్రై మై బెస్ట్ అంతే.